ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రాచీన యుగం పాలన నుంచి ఆధునిక యుగం పాలనలోకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలన్నదే తమ ఉద్దేశమని టీడీపీ, జనసేన పార్టీలు స్పష్టం చేశాయి. భోగి పండుగ సందర్భంగా విజయనగరం అశోక్ బంగ్లాలో జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1-2లను దగ్ధం చేశారు. ఇరు పార్టీల నేతలు ఆదిత్య గజపతిరాజు, యశస్విలు నేడు ఉదయాన్నే టీడీపీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో జీవో నంబర్ 1-2లను టీడీపీ, జనసేనలు తగులబెట్టాయి. అనంతరం ఇరు పార్టీల మహిళా నేతలు ఆదిత్య గజపతిరాజు, పాలవలస యశస్విలు మీడియాతో మాట్లాడుతూ రాక్షస పాలన పోవాలని కోరుతూ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రతులను భోగి మంటల్లో దహనం చేశామని, చెడును పారద్రోలి మంచిని పంచే ఈ భోగి పండుగ సందర్భంగా రాతి యుగం నాటి పాలనగా ఉన్న జగన్ ప్రభుత్వం పాలనలో విడుదల చేసిన జీవోలను ఈ భోగిలో దహనం చేశామని, ఇక నుంచి జగన్ ప్రభుత్వంపై యుద్ధమేనని ఇరు పార్టీల నేతలు ఆదితి, యశస్విలు స్పష్టం చేశారు. జియో నంబర్ 2, జియో నంబర్ 75 3 భోగి మంటలో వేయటం జరిగింది. జియో నంబర్ 1 అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పబ్లిక్ మీటింగ్స్ బహిరంగంగా మొదలు పెట్టారో ప్రజలు చాలా ఎక్కువగా తరలి వస్తున్నారని ఈ ముఖ్యమంత్రి జగన్ అది చూసి భయపడిపోయి జియో నంబర్ 1 అని ఒకటి తెచ్చారు. ఈ జియో నంబర్ 1 ఏమో బ్రిటిష్ కాలంలో పబ్లిక్ మీటింగ్స్ పెట్టకూడదు అనేది ఒక బ్రిటిష్ కాలమైన జియో. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి రాతి యుగంలోకి వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు ప్రజలందరినీ ఆదుకొని స్వర్ణ యుగంలోకి మన రాష్ట్రాన్ని తీసుకురావాలి. అదేవిధంగా జియో నంబర్ 2 అనేది ఈ అంగన్వాడీ టీచర్స్కి ఎస్మా అనేది ఒకటి ఉపయోగించి వాళ్ళని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ఆయన అమలు చేయలేదని వాళ్ళు ఒక యాజిటేషన్ చేస్తున్నారు. అయితే ఈ యాజిటేషన్ని వాళ్ళు ఆపటానికి జియో నంబర్ 2 అనేది తెచ్చారు. అయినా కానీ మన ఆడవాళ్ళు, మన చెల్లమ్మలు ఎస్మా అనే జియోని ఆపటానికి జియో నంబర్ 2 తెచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా కూడా ఆగట్లేదు. వాళ్ళు యాజిటేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు 24 hours యాజిటేషన్ చేస్తామని క్లియర్గా తెలియజేశారు. అలాగే జియో నంబర్ 77 ఏంటంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పిల్లల్ని కూడా వదలలేదు. జియో నంబర్ 77 ఏంటంటే వాళ్ళు ముందు రీఎంబర్స్మెంట్ పీజీ చదువు కోసం ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పీజీ రీఎంబర్స్మెంట్ అనేది వెనక్కి తీసుకువెళ్ళిపోతున్నారు. అయితే పిల్లలు చదువు ఆపేస్తున్నారు. కాబట్టి ఇది చాలా ఇది మంచి జియో అసలే కాదు. మనం అందరం ఈ ప్రభుత్వంని కింద దించి మళ్ళీ మన రాష్ట్రాన్ని పురోగతి పదంలో తీసుకువెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ఈ చెత్త ముఖ్యమంత్రిని భోగి మంటలో కలిపేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రత్యేకించి మీడియా మిత్రులకి, అలానే మా జన సైనికులకి, తెలుగు అన్నలకి, తెలుగు అమ్మలకి, ప్రతి ఒక్కరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. అయితే భోగి అనేటప్పుడు పాతది మనకి పనికిరానిదంతా కూడా భోగి మంటల్లో వేసి మరి దగ్ధం చేయడానికి ముఖ్య కారణం చెత్తని మర్చిపోదాం, కొత్తదనాన్ని తీసుకొద్దాం, పాతని చెడుని కాల్చేద్దాం అని అది పూర్వకాలం నుంచి ఉన్న ఒక నానుడిగా మనందరం కూడా భావిస్తూ, అలానే రావణాసుడిని, ఒక రాక్షసుని కాలుస్తున్నామని కూడా ఒక బాధ్యతగా అనుకుని చేసే ఒక భోగి మంటని మనందరం కూడా స్వీకరిస్తూ ఈ రోజు ఇక్కడ జీవో నెంబర్ 1, 2 అలానే 77
అన్నది కాల్చడం అయితే ఆనవాయితీగా ఈ రోజైతే మేము ఇరు పార్టీల నుంచి చేశాం. కానీ అసలు 4.5 సంవత్సరాల నుంచి వచ్చే ఈ జీవోలన్నింటినీ కూడా దగ్ధం చేయాలన్న బాధ్యత గల పార్టీలుగా మేము ప్రతిపక్షంగా చెయ్యాలి. ఎందుకంటే ఒక్క జీవో కూడా ఇప్పటికి ఒక యాక్ట్ కానీ బిల్ కానీ పాస్ కాలేదు. దానికి కారణం ఏది పొద్దున్న లేస్తాడు, ఏదో నచ్చదు, లేకపోతే ఎవరో చెప్తారు, సొంత బుర్ర ఉండదు, ఏదో జీవోలు తెస్తాడు, అది ఇమీడియట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళి అది కనీసం జ్యుడిషియల్ రివ్యూలో తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ఒక డైల్యూటెడ్ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కూడా ఒక జీవోగా తయారు చేసి పెడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి స్వస్తి పలకాలి. అది భోగి మంటల్లో చేయాలి. ఎందుకంటే ప్రత్యేకించి జీవో నెంబర్ 1 and 2 గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. 1 and 2 అనేసరికి ఎందుకంటే బహిరంగ సభలు వీటి మీద తెచ్చిన సోకాల్డ్ ఏదైతే ఉందో చంద్రబాబు గారు చేస్తున్నారని, తర్వాత మిగతా పార్టీలు కూడా చేసేదానికి ఆపడం కోసం ఒక కట్టడి కోసం చేసిన జీవో నెంబర్ 1. అలానే జీవో నెంబర్ 2కి వచ్చేసరికి అంగన్వాడీ టీచర్స్ అది నిజంగా హాస్యాస్పదం. ఎస్మా యాక్ట్ అనేది ఏపీలో ఫస్ట్ టైం అది పెట్టుకోవడం. అది ఎందుకంటే ముక్కు మీద వేలేసుకోవాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కుల కంటే కూడా వాళ్ళ మీద కట్టడి చేస్తున్న ఈ ఎస్మా యాక్ట్ ని జీవో నెంబర్ 2 బేస్ చేసుకొని తెచ్చిన యాక్ట్ ఇది. దీన్నైతే ఎందుకంటే నేను ప్రత్యేకించి దాన్ని మన ముక్కు మీద వేలేసుకోవాలంటే వాళ్ళకి ఒక రైట్స్, వాళ్ళ రైట్ ని మాత్రం ఆపేసి డ్యూటీస్ మీద మాత్రం మీ విధులకి వెళ్ళండి, మీరు ఇక్కడ ప్రభుత్వానికి ఎవరికో చాలా మందికి ఏదో జరిగిపోతుందని ఆయన అనుకుంటున్నాడు. ముందు ఎస్మా యాక్ట్ అనేది ఆయన మీద మనం రుద్దాలి. ఎందుకంటే నీ బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు మీ బాధ్యతని నువ్వు నెరవేర్చడం లేదు. నువ్వు విధులకి వెళ్ళు, కరెక్ట్ గా అందరికి డ్యూటీస్ చెయ్యి, అంతేగాని వాళ్ళని ఒక పూట తిండి పెట్టి రోజంతా కష్టపడమని చెప్పే ఈ యాక్ట్ ని మీరు వేరేగా తీసుకొచ్చి వాళ్ళని రుద్దుతున్నారు. ఇలాంటివి ఎన్నో. అలానే కస్తూర్బా వాళ్ళకి స్కూల్ పిల్లలకి కానీ అలానే పిల్లల భవిష్యత్తు గురించి ఎన్ని చేసినా నువ్వు ఏనాడు కూడా రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడలేదు. ఇప్పుడు జనసేన టీడీపీ జనసేన ఇరు పార్టీల నుంచి మేము ముందుకొచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రభుత్వం గురించి ఒక మంచి ప్రభుత్వం రావడం కోసం మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. మీడియా కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టే విధిగా కాదు, ఇది ప్రత్యేకించి చెప్తున్నా. మీడియా, ప్రజలు అందరూ అసంతృప్తితో అట్టుడికిపోతుంది మొత్తం రాష్ట్రం అంతా. తప్పకుండా మా ఇరు పార్టీల కాంబినేషన్ ని అందరు ఆశీర్వదిస్తున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా ఈ 60 రోజులు అయిపోతుందా, కొత్త ప్రభుత్వం వస్తుందని. తప్పకుండా మా ప్రభుత్వమే వస్తుంది. ప్రజలు అందరు సస్యశ్యామలంగా ఉంటారు. అగైన్ ఐ కంగ్రాచులేట్. అండ్ ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.